I often talk about 4 habits. 4 అలవాట్లను గురించి ఎక్కువగా తరచుగా చెప్తుంటాను. Believer must have ఒక విశ్వాసి కలిగి ఉండాల్సిన అలవాట్లు. Habit of meditation. మొట్టమొదటిది ఆ వాక్యము ధ్యానించే అలవాటు. Habit of meditation. దేవుని వాక్యము ధ్యానించేటటువంటి అలవాటు. And secondly, రెండవది you will have habit of prayer. ప్రార్థన చేసేటటువంటి అలవాటు. And thirdly, మూడవది you will have a habit of holy conversation. పరిశుద్ధమైనటువంటి సంభాషణ యొక్క అలవాటు. You will have a habit of having fellowship with the fellow believers. సహపాఠి విశ్వాసులతో కలిసి సహవాసము చేసే అలవాటు. These habits will go in your life automatically. కాబట్టి నీ జీవితంలో ఈ అలవాట్లు ఉంటే అవి నీ జీవితంలో అట్లా కొనసాగుతూ ఉంటాయి. There is a saying in English. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, Habits die hard. అలవాట్లు అనేవి ఊరికే పోవు, పోనే పోవు, అవి పోనే పోవు, అట్లే ఉంటాయి. Brother Arvindam had a habit of putting his little finger in the ear. చూడండి, సోదరు అరవిందం గారికి ఈ యొక్క చిటికన వ్రేలు చెవిలో పెట్టుకునే అలవాటు. ప్రసంగం చేసేటప్పుడు కూడా పెట్టుకుంటాడు. ఆ ప్రసంగం చేసేటప్పుడు కూడా అట్లా అంటా ఉంటాడు. అట్లా he got that habit. అంటే ఆ అలవాటు పోదు, అట్టనే ఉంటది. Then when his son David was born, ఆయన కుమారుడు డేవిడ్ పుట్టాక, as David was growing, ఆ డేవిడ్ పెద్దగా అవుతా ఉంటే he saw his father, he also started putting his finger. తన తండ్రిని చూసి తాను కూడా చెవిలో వేలు Then Arvindam got scared. ఈ అరవిందం గారికి భయం వేసింది. Then somehow he got rid of that habit. ఏదో రీతిగా మెల్లమెల్లిగా అలవాటు మానుకున్నాడు. ఎందుకంటే if he doesn't do it, then he will also follow it. తాను మానుకోకపోతే తన కొడుకు కూడా అదే అనుసరిస్తాడు. Very difficult to get rid of the habits. కాబట్టి అలవాట్లు మార్చుకోవడం అంటే చాలా కష్టం. Habit of meditation should be such a thing which cannot be avoided in your life. కాబట్టి ఈ యొక్క అలవాట్లు మన జీవితంలో అటువంటివి అవి మార్చడం కష్టం. Through the habit of meditation, వాక్య ధ్యానం చేసే అలవాటు ద్వారా, habit of prayer, ప్రార్థన intercession will emerge out of it. ప్రార్థన చేసే అలవాటు ద్వారా ఈ విజ్ఞాపన చేయుట, ప్రార్థన చేయుట వస్తుంది. Then you will have holy conversation, habit of holy conversation. అప్పుడే దానిలో నుండి పరిశుద్ధమైనటువంటి సంభాషణ కలిగి ఉండే అలవాటు వస్తుంది. You will not indulge in unnecessary gossip. అనవసరమైనటువంటి ముచ్చట్లు వాటిలో మనం ఉండము. You will be a different person altogether. నీవు పూర్తిగా ఒక భిన్నమైన వ్యక్తిగా ఉంటావు. And also you will have urge to have fellowship with the fellow believers. దాని తర్వాత సహపాఠి విశ్వాసులతో సహవాసం చేయాలన్న కోరిక పుడుతుంది. That would become a habit for you. అది కూడా నీకు ఒక అలవాటుగా మారుతుంది. So that is how the prayer should be a habit in our life. కాబట్టి ఆ రీతిగా ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అలవాటుగా ఉండాలి. In the book of Isaiah, యెషయా గ్రంథంలో we find in 43 verse 22, 43:22 లో చూస్తాము, Isaiah laments concerning the lethargic attitude of Israel. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఆ సోమరితనమును చూసి యెషయా ఆయన విలపిస్తున్నాడు. Having experienced all the blessings from the Lord, ప్రభు యొద్ద నుండి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ పొంది కూడా, but yet they had no burden to pray unto God. దేవునికి ప్రార్థన చేసే భారము వారిలో లేదు. Isaiah 43 verse 22, యెషయా గ్రంథం 43:22. But thou hast not called upon me, O Jacob, but thou hast been weary of me, O Israel. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. O Jacob, you have not been calling upon me. ఓ యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. O Israel, thou hast become weary of me. ఓ ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. That is the situation of many believers' lives. చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలు ఇట్లే ఉన్నాయి. When did you last pray? చివరిసారిగా నీవు ప్రార్థన చేసింది ఎప్పుడు? ఎప్పుడు? అన్నం తినేటప్పుడా? అన్నం తింటప్పుడా? పుడతా భక్తి, అది ఉడతా భక్తిలా. You close your eyes for some time and pray. ఏదో కొన్ని క్షణాలు అట్లా కళ్ళు మూసుకొని. When did you have quiet time in the presence of the Lord? దేవుని సన్నిధిలో మౌన ధ్యాన సమయం నీవు కలిగి ఉన్నది చివరిసారి ఎప్పుడు? Early morning 4:30, 4 o'clock. అంటే మౌన ధ్యాన సమయం అంటే ఎప్పుడు? ఉదయం వేకున 4:30కు లేవటం. In the stillness of early morning. ఆ వేకువ జామున అంత నెమ్మదిగా ఉన్నప్పుడు. In the Bible there is a wonderful subject. బైబిల్లో అద్భుతమైనటువంటి ఒక అంశం ఉంది. Early risers, వేకువనే లేచి అనే మాట. Early risers are, it's a great blessing for those servants of God. చూడండి, వేకువగా లేచుట దేవుని సేవకులకు ఎంతో ఆశీర్వాదకరం. That is a wonderful subject to meditate upon. అది ధ్యానించడానికి అద్భుతమైనటువంటి అంశం.
You have to early in the morning get up from the bed. కాబట్టి మా పడక నుండి వేకువనే నీవు లేవాలి. Whenever I sleep in the night, రాత్రి పడుకునేటప్పుడు normally I sleep after 12 o'clock. సాధారణంగా 12 తర్వాతే పడుకుంటాను. 4 o'clock I wake up. 4 గంటలకు లేచేస్తాను. Whether I am in Vijayawada or Madras, Port Blair or anywhere in the world. విజయవాడలో గాని మద్రాసులో గాని లేక ప్రపంచంలో ఎక్కడున్నా 4 గంటలకు 4 o'clock automatically I wake up. 4 గంటలకు ఆటోమేటిక్ గా లేస్తాను. And I exclaim, I say like this, నేను ఈ రీతిగా చెప్తాను, another day. మరొక దినం. God has given another day. దేవుడు మరొక దినం ఇచ్చాడు. Many would have slept and slept and slept forever. చాలా మంది పడుకొని అట్లాగే పూర్తిగా పడుకొని నిద్రలోనే పోయి ఉంటారు. But Lord, thou hast given me another day. అయితే నాకైతే ప్రభువా మరొక దినం ఇచ్చావు. I praise the Lord for him. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తాను. Lord, prepare me to do thy work. ప్రభువా నీ పని చేయటానికి నన్ను సిద్ధపరచు. Then there is a harmonium by my bedside. నేను పడుకున్న మా పడక పక్కనే హార్మోనియం పెట్టుకుంటాను. I sing aloud with all my throat some songs. కొన్ని పాటలు గొంతెత్తి గట్టిగా పాడతాను. And then I read word of God. తర్వాత వాక్యం చదువుతాను. Meditate it. వాక్యం ధ్యానిస్తాను. 5:30 I go to the kitchen. 5:30కి కిచెన్ లోకి వెళ్తాను. And make nice cup of coffee. మంచి కప్పు కాఫీ చేసుకుంటాను. Everybody else is sleeping. అందరూ నిద్రపోతుంటారు. And then come back to my room. మళ్ళీ గదికి వస్తాను. Have that coffee. కాఫీ తాగి and continue my meditation. నా వాక్య ధ్యానాన్ని కొనసాగిస్తాను. If you can get up early morning, నీవు వేకువనే లేవగలిగితే, I want to tell you on the authority of the word of God, you will have a very good day that day. దేవుని వాక్యము ఆధారంగా మీకు చెప్పేది ఏంటంటే ఆ దినమును ఒక మంచి దినముగా నువ్వు కలిగి ఉంటావు. Early morning. వేకువనే లేచుట. I learned this from my mother. నేను నా తల్లి గారి నుండి ఈ విషయం నేర్చుకున్నాను.